అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీకు? రమేష్. రమేష్, ఎక్కడ మీది? ఇక్కడ లోకల్ కరీంనగర్ లోకల్. ఇప్పుడు చెప్పండి అన్న, ఇప్పుడు పోయిన పోయిన నెలలో ప్రభుత్వం చేంజ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్స్. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్ గారు మళ్ళీ పోటీలో దిగబోతున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ గారు పోటీ చేస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉందా? బండి సంజయ్ గారు గెలుస్తారు. బండి సంజయ్ గారే గెలుస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది రాష్ట్రంలో అధికారం మేమే కాబట్టి కరీంనగర్ సీట్ కూడా మేమే గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? కేంద్రంకి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరు. అంతే. బీజేపీ మోడీని మాత్రమే నమ్ముతారు. బీజేపీ మోడీ నాయకత్వమే నమ్ముతారు. అంతే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ ఈ అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకున్నా కూడా బండి సంజయ్ గారు అత్యల్ప మెజార్టీతో ఓడిపోయారు కదా. ఇప్పుడు ఎంపీ సీట్ లో ఆ సిచ్యువేషన్ రాదంటారా? ఎంపీ సీట్ లో అట్లా ఉండదు. ఎంపీకి వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది అంటారు? కాంగ్రెస్ పెద్ద ఇప్పటికి ఇక్కడ ఏం లేదు. ఇప్పటికి కూడా మళ్ళీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. టీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారు? గతంలో చూసినట్టయితే సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ గారిపై 90,000 మెజార్టీతో గెలుపొందారు కదా. మళ్ళీ బండి సంజయ్ గారే గెలుస్తారు. మళ్ళీ బీజేపీ గెలుస్తుంది. భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇంత ముందు కంటే ఎక్కువనే గెలుస్తారు తప్ప. అసెంబ్లీలో బండి సంజయ్ కుమార్ గారు ఓడిపోయారు కదా. ఆ ఓటమి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? అసెంబ్లీకి పార్లమెంట్ కి వచ్చేసరికి చాలా తేడా ఉంటుందండి. పార్లమెంట్ కి వచ్చేసరికి ఖచ్చితంగా మోడీ గారు కానీ అయోధ్య విషయంలో కానీ ప్రతిదీ కానీ బీజేపీకే ఎక్కువ మెజారిటీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది అయోధ్య రామ మందిరాన్ని రాజకీయం చేస్తున్నారు, రాజకీయంగా వాడుకుంటున్నారు కాబట్టి మేము బహిష్కరించాం ఆ కార్యక్రమాన్ని అంటుంది. కాంగ్రెస్ ఫస్ట్ నుండి కానీ కాంగ్రెస్ అయోధ్యకు ఆపోజిట్ గానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కానీ కాంగ్రెస్ అనేది ఆపోజిట్ గానే ఉంది. వాళ్ళు కంప్లీట్ మైనార్టీ ఇష్యూలనే వాళ్ళు అయోధ్యను వ్యతిరేకిస్తూ ఉన్నారు. 22వ తారీఖున అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది కదా. దాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా. దానిపై మీ అభిప్రాయం? అయోధ్య అనేది ఒక బీజేపీ ఒకటే కాదండి, హిందువులు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్రతి ఒక్కరు ఆరాధించేది రాముణ్ణి. అది దానికి పార్టీలకు వీళ్ళు అనవసరంగా ఆటగాడుతారు. ఏ పార్టీలో ఉన్నా కూడా రాముడు అందరికీ దేవుడే. ఇప్పుడు ఈ రామాలయ నిర్మాణ అంశం నిజంగా బీజేపీకి లబ్ధి చేకూరుస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేకూరుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు గతంలో మీరు చూసినట్టయితే ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఎక్కడ కూడా బీజేపీ గెలవకపోయినా అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ విజయం సాధించారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ఎక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యే లేరు. కాంగ్రెస్ కి 2 ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు. ఇప్పుడు గెలుస్తారా అనుకుంటున్నారా? ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందండి. పార్లమెంట్ కి వచ్చేసరికి మోడీ గారిని మాత్రమే నమ్ముతారు. మోడీ గారిని చూసి మాత్రమే ఓటేస్తారంట. అవును. ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది త్వరలో ఇప్పుడు బీఆర్ఎస్ కనుమరుగు అవ్వబోతుంది, త్వరలో బీజేపీ కూడా కనుమరుగు అవుతుంది రాష్ట్రంలో అంటుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అట్లా ఉండదండి. కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను చూసినట్టయితే గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనని ఇప్పుడున్న 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు మళ్ళా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి ఇంకా ఏం చేయలేదు కదా. ఇంకా ముందు తెలుస్తుంది. 100 రోజులే పనులను అమలు చేస్తున్నారు కదా. 50 రోజులు ఎంతవరకు చేసారు? ఇంకో 50 రోజులు. వాళ్ళు 50 రోజుల ఇప్పటి వరకు చేసింది ఒక అప్లికేషన్ తీసుకునే వరకే. దాన్ని ఇంకా ఇంతవరకు వాళ్ళు ఏం స్టార్ట్ చేయలేదు కదా. మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి ఫ్రీ బస్సెస్ పెట్టిరు. దాంతో ఇంకా ఇబ్బంది అవుతుంది. నార్మల్ గా పని మీద పోయేటోళ్ళకు కనీసానికి బస్సులు దొరకకుండా అవుతుంది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ మీ ఓటు ఎటువైపు? మాది ఖచ్చితంగా బీజేపీకి ఉంటుందండి. వ్యక్తిగతంగా లేదా మోడీ ముఖం మీద? మోడీ విషయంలో కానీ వ్యక్తిగతంగా కానీ మాది బీజేపీకి ఉంటుందండి. బండి సంజయ్ కుమార్ గారి వ్యక్తిత్వం ఎలాంటి మీ అభిప్రాయం ప్రకారం? బండి సంజయ్ వ్యక్తిత్వం బాగానే ఉంటుందండి. కొంతమంది ఏమంటున్నారంటే ఏం అభివృద్ధి చేశాడని ఓటేయాలని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? నిజంగా అభివృద్ధి జరగలేదంటారా? అభివృద్ధి జరిగిందండి. స్మార్ట్ సిటీ విషయంలో కానీ రైల్వే ఫ్లైఓవర్ కానీ తీలవటపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ఒకటినే రాలేదు కదండి. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసినంత మాత్రం వల్లనే తెలంగాణలో బీజేపీ అధికారం వచ్చేది కాస్త అందపాతాలను పడ్డదని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిజమా? దాన్ని కరెక్ట్ పబ్లిక్ లా తీసుకెళ్లలేకపోయారు. టీఆర్ఎస్ కి అగెనెస్ట్ గా బీజేపీ అంత గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత దాన్ని కాంగ్రెస్ క్యాచ్ చేసుకుంది. కాంగ్రెస్ క్యాచ్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలు అనుకున్నారు, కాంగ్రెస్ అంటున్నారు. అది నిజమేనా? అది కాంగ్రెస్ అన్న ముచ్చట. అది అంతే అంటారా? అది పబ్లిక్ లకు అది తప్పుగా వెళ్ళిపోయింది. అది కాంగ్రెస్ వాళ్ళు